నేను మీకొక కథ చెప్తాను. ఈ కథని పూర్తిగా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ కథలో ఒక ఉల్క భూమివైపు దూసుకువస్తుంది. హీరో మరియు అతని స్నేహితులు ఈ విషయాన్ని పేపర్లో చదివి నవ్వుకుంటారు. అది భూమిని తాకేలోపే పేలిపోతుందని అనుకుంటారు. వాళ్లు తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతూ తాగుతూ ఉంటారు. ఒకరోజు టీవీలో ఉల్కను ఆపడం కష్టమని, అది 10 రోజుల్లో భూమిని తాకి భూమి మొత్తం పేలిపోతుందని వస్తుంది. అందరూ భయపడి తమకిష్టమైన వ్యక్తులను కలవడం, ఫ్యామిలీతో సరదాగా గడపడం, ఏడవడం, ఎప్పుడూ మాట్లాడుకోనివాళ్లు, శత్రువులు కూడా కలిసిపోవడం, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, బాధపడడం జరుగుతుంది. హీరోకి ఒక లవర్ ఉందని రివీల్ అవుతుంది. ఆమెను కలవడం కోసం హీరో వేరే దేశానికి వెళ్ళిపోతాడు. అప్పటికే భూమిమీదికి ఉల్క రావడానికి ఇంకా 2 రోజులే సమయముంటుంది. హీరో తన లవర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ అడ్రస్ తెలియకపోయినా ఆమె కోసం వెతుకుతాడు. ఒక రోజు గడిచిపోతుంది. చివరికి హీరో తన లవర్ అడ్రస్ కనిపెడతాడు. అదే రోజు ఉల్కభూమిని ఢీకొట్టే రోజు కూడా. కొన్ని గంటల్లో ఉల్కభూమిని ఢీకొంటుంది. హీరో హీరోయిన్ అడ్రస్కి వెళ్తాడు. ఆమె ఒక గుట్టమీద ఏడుస్తూ కనిపిస్తుంది. హీరో హీరోయిన్తో ఇలా అంటాడు, నేను భూమినాశనం అయిపోతుంది, నేను చచ్చిపోతాను అని నాకు భయం లేదు. నిన్ను కలవకుండా చచ్చిపోతానని ఇన్ని రోజులు నేను భయపడ్డాను. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. భూమికి ఉల్క తాకి భూమి మొత్తం నాశనం అయిపోతుంది. తరువాత ట్రూ లవ్ అనే టైటిల్ వస్తుంది.